కురవి క్షేత్ర ప్రత్యేకత ఏమిటి? కురవి వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవ సందర్శనం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రమ భ్రమకున్నీల దీర్ఘ శరీరమనమా ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జ్వాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండావదోర్దండ సాహస్రద్యుతిహేతి సంఘముప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగును క్రకచ కఠిన కరాళ దంశలు మెలుంగ ఘన కపాలాస్తి వనమాలలు దనర అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయుంచె మారట రుద్రుడగుచు. భాగవతంలో ఆ వీరభద్రుని అవతారం ఆవిర్భవించిన వైనాన్ని అద్భుతంగా వర్ణిస్తారు పోతరామాచ్యుడు. సతీదేవి దక్షుని అవమానాన్ని తట్టుకోలేక దేహాన్ని త్యాగం చేసినటువంటి సమయంలో ఆ వార్త తెలిసినటువంటి శివుడు తన జటాజుటని నేలమీతి వేస కొట్టగానే వీరభద్రుడు ఇంకొక రుద్రుడా అన్నట్టుగా ఆవిర్భవించాడు. ఈ వీరభద్రుని ఆరాధన అన్ని భయాలను పోగొట్టి భూత ప్రేత పిశాచ మారీగణాలన్నింటి నుంచి రక్షణ కల్పిస్తుంది. వీరత్వము భద్రత్వము రెండు కలిపితే వీరభద్రత్వము. వీరత్వము అన్ని దుష్టశక్తులను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని మనకిస్తే, భద్రత్వము దాన్ని భద్రంగా కాపాడుకోవడానికి అవసరమైనటువంటి ధీశక్తిని మనలో ఉత్పన్నం చేస్తుంది. కురవి వీరభద్రస్వామి, కురవి అంటే గోరింటాకు ఎరుపు అని అర్థం. మన భీమరాజు రాష్ట్రకూటుల రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో కురవిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. అప్పుడు నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం. ఆ తరువాత చరిత్రను పరిశీలిస్తే బేతరాజు గారు దాన్ని పునరుద్ధరించాడు. అక్కడ విశేషం ఏమిటి అంటే 3 కన్నులతో 10 చేతులతో స్వామి మనను కటాక్షిస్తాడు. కుడి చేతులలో ఖడ్గము, త్రిశూలము, పుష్పము, గద, దండము ఉంటే, ఎడమ చేతులలో ఠమరుకరము, సర్పము, విల్లు, బాణము, ముద్గరము, ఇలా 10 చేతులలో అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క స్వరూపం మనను కటాక్షిస్తూ ఉంటుంది. భూత ప్రేత పిశాచాది గణాలను, ఢాకిని, శాకిని, కామిని ప్రమథ గణాల నుంచి వచ్చేటువంటి బాధలన్నింటినీ తట్టుకొని వాటి వికారాల నుంచి పరిరక్షణ పొందటం కోసం వీరభద్రస్వామి అర్చన విశేషంగా మనకు యోగాన్ని కలుగజేస్తుంది. ఈ శివరాత్రి సమయంలో 16 రోజుల పాటు అద్భుతంగా అక్కడ ఉత్సవాలు జరిపిస్తారు. అక్కడ ఉన్న తల్లి భద్రకాళి వీరభద్రస్వాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా తిలకించేటువంటి అదృష్టం మనకు సిద్ధిస్తుంది. ఇలా మహాశివరాత్రి పర్వదినాన దేశమంతటా శివతత్వం మారుమోగుతూ ఉంటే, అద్భుతమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవం కనులారా వీక్షించిన వారికి సంపదలన్నీ చేకూరి, భయాలన్నీ పోయి, అరిష్టాలన్నీ తొలగి అద్భుతమైన ఆనందం సొంతమవుతుంది. గిరిజనులంతా ఆ క్షేత్రంలో విశేషంగా స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. అద్భుతమైన ఆ కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క వైభవాన్ని కనులారా వీక్షిస్తూ పొంగిపోతూ ఉంటారు. అలా కురవి వీరభద్ర స్వామి భయాలను పోగొట్టి అభయాన్ని ప్రసాదిస్తూ ఆనందాన్ని అందించేటువంటి శివమూర్తి.